I'm going to meet Rashmika. Big bow. Gedele. You have to choose what you want. I hope you just are happy. Hello. హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ ప్రవళిక నల్లూరి. అండ్ నా ఛానల్కి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నౌ. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి చాలా స్పెషల్ అనమాట. నేను ఒక ఈవెంట్కి వెళ్తున్నాను. అక్కడ ఒక స్పెషల్ పర్సన్ని కలవబోతున్నాను. ఆల్రెడీ రీల్స్ ఇంకా పిక్చర్స్ నేను ఆల్రెడీ అప్లోడ్ చేసేసాను, మీరు చూసే ఉంటారు. సో నేను ద గర్ల్ ఫ్రెండ్ మూవీ మీట్ అండ్ గ్రీట్ ఈవెంట్కి వెళ్తున్నాను. ఐఎమ్ గోయింగ్ టు మీట్ రష్మిక. ఐఎమ్ గోయింగ్ టు మీట్ హర్ అండ్ ఐమ్ వెరీ ఎక్సైటెడ్. ఇక్కడ నుంచి 1 hour చూపిస్తుంది అనమాట లొకేషన్, రామానాయుడు స్టూడియోస్. ఇక్కడ నాతో పాటు చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా వస్తున్నారు రష్మికని కలవడానికి. సో చలో లెట్స్ గో. ఆల్రెడీ చాలా లేట్ అయిపోయింది. విన్నా నేను ఇప్పుడు కాదు ఒకప్పుడు బ్రైట్నెస్ పెంచారు. ఇంకోటి ఏదో వస్తుంది కదా పైన, ఫ్రంట్ బ్యాక్ కెమెరా రెండు ఒకటేసారి రికార్డ్ అవుతాయి. నైస్ ఐడియా. అది స్క్రీన్ డ్యూయల్ క్యాప్చర్ ఫీచర్. చూస్తావా నెక్స్ట్ ప్రభాస్ మూవీ చేస్తున్నా, అప్పుడు చెప్తాం మీ అందరి సంగతి. రెడీ ఉన్నారు. హలో, ఇది మీరు అయిపోయిన తర్వాత పాస్ చేయండి కావాలన్న వాళ్ళందరికీ. Like literally being so vocal about the film is my favorite part. I feel like that's my biggest reward and an award. Thank you so much. And well, I'm very excited to be talking to you today. నేను తెలుగులో మాట్లాడాలా ఇంగ్లీష్లో మాట్లాడాలా? తెలుగు మాట్లాడచ్చు కదా. ఓకే, సో నేను మాట్లాడుతున్నావు, మనకు కూడా అర్థం అవ్వాలి కదా అని. అప్పుడు ఏం చెప్పాలరా? ఓకే, కొంచెం ఇంగ్లీష్లో మాట్లాడదాం. ఐఎమ్ కంఫర్టబుల్. మీరు ఏ కావాలి అది చెప్పండి. కొంచెం బ్రోకన్ తెలుగు, బ్రోకన్ ఇంగ్లీష్లో, బ్రోకన్ కన్నడ, బ్రోకన్ తమిళ్లో అయ్యో ఏంది ఏం చెప్పాలి? చిత్తూరా? స్మైల్ చూస్తే కొంచెం అర్థమైపోతుంది. So lovely. హాయ్ రష్మిక గారు. హాయ్, బిగ్ కంగ్రాచులేషన్స్. గర్ల్ ఫ్రెండ్ మూవీ సూపర్ డూపర్ హిట్ అయింది. థ్యాంక్ యూ. ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే మా ఇంట్లో మనిషిలా ఉన్నారా? నా సిస్టర్ లాగా, నా ఒక ఫ్రెండ్ లాగా అనిపించింది మూవీ చూసాక. మూవీ సెలెక్ట్ చేసుకోవడానికి ఒక్క రీజన్ చెప్పండి. మీరు నన్ను ఒక 10 years నుంచి చూస్తున్నారు అప్రాక్సిమేట్లీ, కానీ 20 years నేను ఒక యంగ్ చైల్డ్. I've lived a certain life. సో అక్కడ ఏం జరిగిందో అది ఎవరికి తెలియదు కూడా. బట్ భూమా అనే క్యారెక్టర్ విన్నప్పుడు గెట్ మై సెల్ఫ్ టు సే నో కంఫర్టబుల్లీ. ఒక ఒపీనియన్ చెప్పాలంటే మిగతా వాళ్ళకి హర్ట్ అవుతుందని నేను నా ఒపీనియన్ చెప్పను. అండ్ నా ఫీలింగ్స్ ఏముందో అది వాయిస్ అవుట్ చేయలేకపోతా. బికాజ్ ఆనెస్ట్లీ that's just me. Responsibility is me being an actor, and I chose to be in this profession. But all the inner fights, no, that nobody sees, and that I wanted to do the girlfriend only because of that. So this has been my life, and today I'm just happy that everyone
are relating to the character. Obviously, every girl can relate to that character because we have been through those situations. So I've always seen the girlfriend as Bhuma versus Bhuma story ఎందుకంటే మన లైఫ్లో of course people who come into our lives play a part in our lives. Self-respect ఉండదు. So these are the factors that lead you to have a bad situation, bad relationships. So I felt that's the favorite part of my film. I was fighting against my own mindset and overcoming it. And that is all the film is. And that's why I did the film. Raise her own voice is what I've learned. I fully agree. In the end of the day, you have to choose what you want. Relationships are important. But if you don't choose to be in that relationship, you don't have to be. It's okay to walk out. But don't make other people decide for you. Yes. Decide for yourself. And trust me, once you start making that decision now, everything will fall into place. Thank you again for choosing such scripts, and please do come up with more scripts like this. And Thank do you. This is like Bhuma meeting Bhuma. I have been there. Big hugs. Yeah, I have been there, and I met a character like Vikram too in my life. Completely mentally paralyzed for 4 years. And it took 4 years for me to say no, come out of it and start content. All my male friends and female friends texted me that I have seen your biopic. Ani. Yeah. I was like, biopic anadi endukuntadi, like it's like women versus women. So I have Durga in my life, I have Vikram in my life, I have same father kind of thing. So this person is living this role and anpichindi. So dear girlfriend, thank you for the girlfriend. And Rahul garu vaste cheppali anukunnanu, like men writing a woman is not easy, and we all deserve Rahul in our lives. I fully agree. First of all, I am so sorry that you had to go through something like that in your life. Nobody deserves it. I'm feeling it. I need help. Ani cheptam. Kani 90% of the time, it is so sad how our feelings are brushed away. Ante overreact cheyaku. Ante andaru, everyone goes through this, so you're not special. I like keep telling my feelings to my friends, and they keep saying actor I know, so of course troll aitadi, everyone goes through it. I'm like, no, we shouldn't be doing this, we shouldn't be going through this, evarkaina okkariki ardhamaitundi. Exactly. And we're happy with it. That's all we want. And we would like to see you such kind of roles coming forward. Entertainment to part, we need such kind of things. So thank you so much coming here and meeting all of us. Thank you and lots of love Thank to you you. for sharing your story. Yeah. స్వీట్ అంటుంది కదా తను, అలానే అనాలనిపిస్తుంది మిమ్మల్ని చూసినప్పుడల్లా. నాట్ మదర్ వాయిస్ అవుట్ చేయలేక, ఒక అమ్మాయి వాయిస్ అవుట్ చేయలేక వాడు డిస్ట్రక్టివ్ అయిపోయాడు. ఒక మదర్ ఆఫ్ 2 బాయ్స్ మన జనరేషన్లో ఆ బాయ్ కరెక్ట్. ఈ ఫిల్మ్ చేసేటప్పుడు ఐ టు బీ లైక్, ఇట్ హ్యాస్ టు ఎండ్ విత్ అస్. ఆల్ ఆఫ్ దిస్ ట్రామాస్, జనరేషనల్ ట్రామాస్, సాడ్లీ ఈ 1990s నుంచి 2000 వరకు ఉన్నాం కదా, అదొక్క 10 years 1 decade ఉంది కదా. All the generational trauma has to end with us. చూస్తే ఎలా ఉంటుందో చూడడానికి ఫస్ట్ వచ్చా, తర్వాత మాట్లాడు. Thank you. You're so sweet. Really say I have Rahul in my life. Oh, good. All of us deserve. First thing would be, you deserve a big bow for all that you've been through, for all that you've faced. So firstly, Thank you. congratulations for all the movies. Anni కాల్ పెడితే సూపర్ హిట్. ఐరన్ లెగ్ అని విన్నాను కానీ గోల్డ్ ప్లాటినం లెగ్ అనుకుంటాం. ఇది భూమా కాదు, మనకి శ్రీవల్లినే కరెక్ట్. నువ్వెవర్రా ఇట్లా అడిగితేనే కరెక్ట్. అట్లా అడిగి దీక్షిత్ శెట్టి గారు కూడా చాలా బాగా యాక్టింగ్ చేశారు. ఆయన రియల్ లైఫ్ లో కనిపిస్తే కూడా గుర్తు పెట్టాలనిపిస్తుంది. ఆల్ ద హ్యాపీనెస్ అండ్ ఆల్ ద లక్ ఇన్ ద వరల్డ్ అని చెప్పేసి నాకు అనిపించింది. ఇటు has given a voice over and introduced his the girlfriend. Okay. Yeah. Just to know behind the scenes, after you got to know that he gave the voice over to the teaser. నాకు యాక్చువల్లీ రాహుల్ గారు చెప్పలేదు వాయిస్ ఓవర్ ఇచ్చారని. ఇట్ వాస్ సపోజ్ టు బి మై బర్త్డే సర్ప్రైజ్. Happy birthday to Rashi. Arey, that I have to say, that was, I was captured in my most goofiest situation. And we all know who captured it also. Well, that is for another day's discussion. Birthday surprise laga Rahul garu plan chesaru. Jai to do it ante he was like,
Vijay voice low, there's some sort of depth and some sort of, he has a beautiful voice, and at the same time it's a very young, you know, like very relatable voice for a storyline like this. So he was like, I couldn't think of anyone else, I couldn't think of anything else. So అందుకే I reached out to Vijay, and that was his take. And also it's called The Girlfriend. So a lot of అమ్మాయిలు అబ్బాయిలు out That there. is why it's called The Girlfriend. No. Listen, it was called The Girlfriend before everything else happened. Really sweet of him to do it. Yeah. Confident. Interview జరుగుతుంది విజయ్ దేవరకొండ గారు వచ్చి he said you were Bhuma in your real life too. కరెక్ట్. కరెక్ట్ గా ఆ రీల్ చూసేటప్పుడు కళ్ళల్లో ఇంత వాటర్ నిన్న నిజంగా గైస్ ఐ హ్యాడ్ టు కంట్రోల్ మై సెల్ఫ్ సో మచ్, ఎందుకంటే ఐ హ్యావ్ అ బిగ్ ప్రాబ్లమ్ ఆఫ్ క్రయింగ్ ఎనీవేర్ అవుట్ సైడ్. ఫీల్ లైక్ దట్ ఈస్ టూ పర్సనల్ ఫర్ ఎనీవన్. దీనిపైన ఏడ్స్తా కానీ ఆఫ్ ద స్క్రీన్ ఇన్ పబ్లిక్ నిన్న అందరూ రాహుల్ గారు, విజయ్, దీక్షిత్, ఎవ్రీ టైమ్ దే వర్ టాకింగ్, ఐమ్ లైక్ డోంట్ మేక్ మీ క్రై, డోంట్ మేక్ మీ క్రై, డోంట్ మేక్ మీ క్రై. Shooting process was a very not traumatic, but very liberating, but at the same time very hard for me. ఎందుకంటే I has to be too affected in the process of the shooting and all of that. వచ్చేటప్పుడు I'm just like, నా వల్ల అవ్వట్లేదు, I can't control this అని. ప్రతి ఒక్క సీన్ అట్లనే పోయింది. వితౌట్ గ్లిజరిన్. Yeah, because I'm telling you na, like this film, I didn't perform. I couldn't perform. Yes. It was just, I just did it. Okay. Yeah, and I was going through it. This is the toughest film that I've done. I recently have found my Durga. February 26. Oh! మాకు ఒక రూమర్ వచ్చింది that మీ బెస్ట్ ఫ్రెండ్ విజయ్ దేవరకొండ గారు is going to get married. Okay. Are you going to attend the marriage? I don't know. I haven't been invited yet. You should also invite for that as a friend, as I'm a not- confidant. I don't know what you're talking about in terms of Okay. how can he give me an invitation? How can I? Of course, అది correct. How can he give her an invitation? Correct. Like, see, Charles, I'll have to check with him now. I'll say that you told me that this is happening in your life. Is this true? Ani adigi, I'll give you an answer. వెరీ గుడ్ నాన్న శ్రీవల్లి. వెరీ గుడ్. తగ్గదులే మా ఊరు రా. అవునండి. కొడుతుంది ఇప్పుడు. శ్రీవల్లి మా ఊరు. మాది కూడా చిత్తూరు. అవును. లే పుష్ప మరిగా. నువ్వు చెప్పు, నేను రిపీట్ చేస్తా. చెప్పు మే కొంచెం సినిమాలు అంతా buffering చెప్పు. అవుతుంది నా బ్రెయిన్. ఎవరన్నా రాని, ఏమన్నా గాని అసలు తగ్గేదేలే. You should be so happy. మై పార్ట్నర్, వాళ్ళ ఫ్యామిలీ, నా ఫ్యామిలీ, గాడ్, నాకు ఎక్కడ దిష్టి తగలకూడదు, అందరి ముందు చెప్తున్నా. అవునా? అండ్ మా ఫ్రెండ్స్ కి చెప్పాను నేను, ఐఎమ్ గోయింగ్ టు మీట్ హర్ అని. మమ్మీతో ఆ మూవీకి వెళ్ళాను అండ్ షీ గాట్ ఎమోషనల్ సేయింగ్ విక్రమ్ వాళ్ళ మమ్మీ లాగా నేను ఉన్న హౌ ఇన్నసెంట్ మామ్స్. ఇప్పుడు మేమైతే అంత ఇన్నసెంట్ మామ్స్ లేంలే ఫ్యూచర్ మా కిడ్స్ కి. Just hugs to your mother. Yeah. There was no enough exposure, you know, in their time. It'll entertain people, and films like this, this is me talking to my audience. This is not me entertaining them. So ఇలాంటి films చేయాలని నాకు ఉంది, కోరిక ఉంది. నాకైతే చాలా ఇంపాక్ట్ చేసింది. Like a wake-up call to this generation. We desperately needed it. నాకు మాత్రమే జరుగుతుంది, నాలాంటి ఒక కొంతమంది ఉంటారు. సో వాళ్ళకి ఈ ఫిల్మ్ చేస్తున్నా. I thought it was going to be a very niche film. మీరందరూ మీ స్టోరీస్ చెప్పేటప్పుడు నాకు నిజంగా బాధ అనిపిస్తుంది, ఎందుకంటే I wish there was so much pain in this world. I have to give him that applause. I have to thank him for it. No, seriously, because I genuinely feel like the person who you choose to be will make you or break you. Not everyone is bad. And also Vikram Papam, because of the upbringing he's had, he did the certain things. You know, I hope you all heal. I hope you heal the other person. And I hope you just are happy. That's all. Maybe after this we all will be, because we started healing. It's a video. Hello. Okay. Bye, man.
అంకుల్ అంటున్నా నాన్న ఇప్పుడు ఇంత పొట్టిగా అయినాడు.